హాయ్ గాయ్స్. మన రాజమండ్రి గోదావరి దగ్గర ప్రతిరోజు 6:30కి దివ్యహారతులు ఇస్తారు. ఈ దివ్యహారతులు చూడడానికి చాలామంది వస్తారు. ఈరోజు నేను కూడా చూడడానికి వచ్చాను. గోదావరిలో స్నానమాచరించి ఆ గోదావరి తల్లిని స్మరించుకుంటున్నారు ఓ గురువు గారు. ఇది విన్న ఆయన శిష్యుడు గురువు గారిని ఇలా ప్రశ్నించారు. జనజీవనాన్ని సమస్త ప్రాణికోటిని బ్రతికించడానికి ఇలా ప్రవహిస్తోన్న ఈ గోదావరి తల్లి ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది అని. ఆ గురువు గారు గోదావరి జననం ప్రాముఖ్యతల గురించి ఆ శిష్యుడికి ఇలా బోధించసాగారు. రేవాతీరే తపఃక్రియాత్ మరణం జాహ్నవీతతే దానం దద్యాత్ కురుక్షేత్రే గౌతమ్యాం హృదయం వరం కురు. నర్మదా నది తీరంలో తపస్సు చేసిన విశేష ఫలితం, గంగా నది తీరాన శరీరాన్ని వదిలిన విశేష ఫలితం, కురుక్షేత్రంలో దానం చేసిన విశేష ఫలితం, ఈ 3 ఫలితాలను మించిన 3 రెట్ల ఫలితం ఈ గోదావరిలో స్నానమాచరించడం వల్ల కలుగుతుంది అంటూ నీలా సందిగ్ధంలో ఉన్న ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇది తెలుసుకోవలసిన అవసరం ఉంది. దేశమంతయు క్షామము రాజ్యమేలి కాటకములు సంభవించి పెద్ద ఎత్తున జనులు పశుపక్షాదులు నశించిపోవుట గాచి మునులు బాధపడి గౌతమముని దరికి ఏకించి దానిని పరిష్కరించమని కోరిది. గౌతమముని ఈ కార్యం మనం తలపెట్టవలసినది కాదు అని వారించింది. అందుకు బాధపడిన మునులు ఏదైనా ఉపాయముచే గౌతమముని వలనే ఈ కార్యమును సాధించవలనని తలచి వారి తపోబలము చేత ఒక క్షణాయువైన గోదా అను మాయాగోవును సృష్టించి దానిని గౌతమముని ఆశ్రమ వాస్తయంతో ప్రవేశపెట్టింది. అది గార్చిన గౌతమముని ఒక చిన్న దర్భచే దానిని అదిలించగా తక్షణమే అది మరణించినది. ఇది చూసిన మునులు గౌతమముని గోవధ గావించినాడని ఘోషిస్తుండగా గౌతమముని దీనికి ప్రాయశ్చిత్తమేమిటి అని ఆ మునులను అడిగారు. అంతటా మునులు శివుని జటాజుటమునందు బంధించి ఉన్న గంగను ప్రార్థించి తెచ్చి ఆధారముగా ఈ గోవును బ్రతికించవచ్చును అని ఉపాయము చెప్పింది. అంతటా గౌతమ ముని శివుణ్ణి పరమభక్తితో ప్రార్థించ పరమశుడైన శివుడు శిరముంచి గౌతమ మునిని ఆశీర్వదించ గంగను ఇలకు పంపించాడు. గంగ పరమ భక్తితో గౌతమ మునిని అనుసరించి వచ్చి గోవుని బ్రతికించాడు. గోవుని బ్రతికించుటకై ఇలకేటించిన గంగ గౌతమ ముని వలన వచ్చినది కనుక గౌతమిగాను, గోదా నుంచి ప్రవహించినది కనుక గోదావరిగాను ప్రసిద్ధి చెందెను అని తనకు తెలిసిన వృత్తాంతమును శిష్యునికి వివరించాడు. పవిత్రమైన కార్యాచరణకు వచ్చినది కనుకనే గోదావరి తల్లి పవిత్రమైనది. పశ్చిమ కనుమలలోని నాసిక్ నందుగల గోకర్ణికం నుండి ఒక చిన్న ధారగా ప్రవహించి నదిలా మారి దక్షిణాన భద్రాచలమందు రామపాదములను తాకి పంచవటి మీదుగా పాపికొండలను ముద్దాడుతూ ఉభయ గోదావరులకు జీవాధారమై అఖండ గోదావరిగా రాజమహేంద్రవరానికి పరమయ్యి ఈ సప్త గోదావరికి సప్త ఋతులే ప్రతీకరై నిత్యహారతులిస్తున్నారు. భక్తులు నిశ్శబ్దాన్ని పాటించి హారతులు తిలకించ ప్రార్థన.
ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत కొంచెం పక్కన జరుగుతుంది. ఆ పైన కొంచెం పక్కన జరుగుతుంది. పరమేశ్వరుడు పరం జ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం పొంది అజ్ఞానం వసించి జ్ఞానము ప్రకాశించి నేత్రహారతిని దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి అనుగ్రహం కలిగి బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎదుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకున్నట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవు. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగు.
సద్యోజాత ముఖము, దక్షిణమున అఘోర ముఖము, పశ్చిమమున వామదేవ ముఖము, ఉత్తరమున ఈశాన ముఖము, ఊర్ధమున శాంత ముఖము విరాజిల్లుతూ ఉండును కావున ఈ పంచహారతి దర్శించుకొనుట వలన శత్రుబాధలు కొలసి ఆరోగ్యము, మనశ్శాంతి, విజ్ఞానము కలుగు. అమ్మవారు ప్రకృతి స్వరూపము అగుట చేత ఈ వృక్షహారతి దర్శనము వలన అమ్మవారి అనుగ్రహము కలుగు. గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగు. అమ్మవారి వాహనము అమృత చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూతప్రేత పిశాచ బాధలు వలన పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగి
చక్రహారతి దర్శనము వలన పంచమహాపాతకములు నశించును. కాంతి, బలము, ధైర్యము, ఆయుర్వృద్ధి కలుగు. కుంభహారతి ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. కర్పూర హారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు, శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుతుంది. నక్షత్రహారతి దండం పెట్టు. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారము జరుగుతుంది. ఈ
సిద్ధముగా గోదావరి మాతకు హారతులు సమర్పించుకుంటున్నారు. దండం పెట్టు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శతమానం భవతి సదాయ పురుషేంద్రియः ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఓం శాంతి శాంతి శాంతి. గోదావరి మాతాకు జై. మాతాకు జై. గోదావరి మాతాకు జై.